తాము ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టడం కానివ్వండి, ఏదైతే రాష్ట్ర వాటా ఉందో ఆ రాష్ట్ర వాటా సరైన సమయంలో చెల్లించకపోవటం మూలంగా కానివ్వండి, రకరకాల కారణాలతో, అదేవిధంగా లేఅవుట్లు కొన్ని ప్రాంతాల్లో సౌకర్యవంతంగా లివబుల్గా లేని పరిస్థితుల్లో కొంచెం ఈ ప్రోగ్రాం దెబ్బతిన్నమాట వాస్తవం. కానీ క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 4 సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలి అనే లక్ష్యంతో పనిచేయమని చెప్పేసి మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వం అన్యాయంగా పేదవాళ్ళకి అన్యాయం చేసే విధంగా, మోసం చేసే విధంగా 2,50,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి 2014-19లో ఖర్చు పెడితే 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 30,000 రూపాయలు, అది కూడా ఎన్ఆర్జీఎస్ రూపంలో 30,000 రూపాయలు ఈ ఒక్కొక్క ఇంటికి శాంక్షన్ చేసి చేతులు దులుపుకున్న విషయం నేను దృష్టికి తీసుకొస్తా ఉన్నానండి. అదే గనక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ఇచ్చారో 2.5 లక్షలు ఎన్టీఆర్ హౌసింగ్ కింద రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1,50,000కి కలుపుకున్నట్లయితే ఈ గృహ నిర్మాణం ఇంకా బ్రహ్మాండంగా జరిగేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అయినా కూడా ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు ఈ స్కీమ్ ముందుకు వెళ్ళట్లేదు అని రివ్యూ చేసినప్పుడు మరి అందరం కూడా చెప్పింది ఏంటంటే, ఎవరైతే ఆర్థికంగా కొంత మేరకు బలంగా ఉన్నారో వారందరూ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్నారో ఒక 5-6 లక్షల మంది. ఇంకా మిగిలిన వారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళు ఉన్నారు, మైనార్టీలు వీళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొద్దిగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు అన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిమితించకపోయినా కూడా, ఆర్థిక పరిస్థితి చాలా గడ్డుగా ఉన్నప్పటికీ కూడా దాదాపు 3,200 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రభుత్వం మీద వేసుకుని ఎస్సీలకి, బీసీలకి 50,000, ఎస్టీకి 75,000, ఏజెన్సీలో ఉండే పీజీటీవీస్కి 1,00,000 రూపాయలు అదనంగా శాంక్షన్ చేసి ఈ గృహ నిర్మాణం పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి ఈరోజు కొన్ని లేఅవుట్స్ కూడా వెళ్ళాం. ముఖ్యంగా దాంట్లో ఉన్న సమస్యలు ఏమిటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కరెంటు, అదేవిధంగా త్రాగునీరు ఏర్పాటు చేసినట్లయితే పూర్తయిన ఇళ్లలోకి లబ్ధిదారులు చేరే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు సమీక్షలో ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ని పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. మరి ఎలక్ట్రిసిటీకి మరి ప్రొద్దున ఈపీడీసీఎల్ చైర్మన్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇల్లు పూర్తయితే, ఇల్లు నిర్మాణం చేపడితే అక్కడ తప్పకోకుండా ఎలక్ట్రికల్ ఏర్పాటు చేస్తానని ప్రయత్నం చేస్తామని చెప్పారు. అది తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కూడా ఈ లేఅవుట్స్ అన్నింటిలో ఏదైతే ఎక్కడైతే ఇళ్ల నిర్మాణం పూర్తి కాబోతుందో అక్కడన్నీ ఎలక్ట్రిఫికేషన్ చేస్తాము, ఇళ్ళకి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.